Today I am going to prepare veg pulao. So let's start. నేను చేస్తున్నా అంటే లైక్ నాట్ ప్రొఫెషనల్ వే, జస్ట్ అంటే మై ఓన్ స్టైల్లో. ఇంగ్రీడియంట్స్ నా దగ్గర అయితే లేవు ప్రజెంట్. సో నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో నేను చేస్తున్నా. సో హౌ ఇట్ టర్న్స్ అవుట్ అనేది చూద్దాం. సో నేను 3 స్టిక్స్ ఆఫ్ కరివేపాకు తీసుకున్నా అండ్ మిర్చి నేను కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నా, ఎందుకంటే నాకు కొంచెం స్పైసీ ఉంటేనే ఇష్టం. అండ్ టమాటోస్ యాక్చువల్గా 2 తీసుకున్నా. ఐఎమ్ టేకింగ్ 1 హోల్ పొటాటో, ఫుల్ పొటాటో అయితే తీసుకుంటున్నా 1. ఇక్కడ నేను వెజిటబుల్స్ అన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నా, ప్రాసెస్ అంతా మళ్ళీ లాంగ్ అయిపోతుందని. సో ఇది చిన్న సైజ్ ఆనియన్ అండ్ కర్రీ లీవ్స్, 1 ఫుల్ సైజ్ టమాటో, గార్లిక్. ఇది నాకు ఆ ఫ్లేవర్ ఉంటే కొంచెం ఇష్టమని నేను యాడ్ చేస్తున్నా. సో క్యారెట్, మిర్చి, గ్రీన్ చిల్లీ, 1 హోల్ పొటాటో యాజ్ ఐ సెడ్, అండ్ కొత్తిమీర. సో ఇంకా నేను ఇందులో ఈ స్పైసెస్ యాడ్ చేస్తున్నా. సో మీరు మీ దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి యాడ్ చేసుకోవచ్చు. సో స్పైసెస్ మీరు ఎంత ఫ్రెష్ స్పైసెస్ వేసుకుంటే ఫుడ్ అంత డెలీషియస్ ఉంటుంది. బ్లాక్ పెప్పర్. సో యాడ్ సమ్ ఆయిల్. మీరు నచ్చిన ఆయిల్ అంటే ఇంట్లో ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేస్తారో మీరు అది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నా, సో నాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది అనమాట. సో వన్స్ ఆయిల్ హీట్ అయినాక ఫస్ట్ స్పైసెస్ అయితే యాడ్ చేసుకోండి. అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను మీకు జీరా చూపించలేదు కదా, సో దీంట్లో నేను కొంచెం జీరా కూడా యాడ్ చేశాను అనమాట. దెన్ పచ్చిమిర్చి వేసుకున్నా. సో పచ్చిమిర్చి వేసిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో గార్లిక్, ఇంకా కర్రీ లీవ్స్, ఇంకా ఆనియన్స్ యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ నేను అన్నీ ఒకేసారి వేసుకోవట్లేదు, ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసినప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఫ్రై అవ్వవు కదా. సో అందుకే నేను ఫస్ట్ 1 by 1 నేను యాడ్ చేసుకుంటున్నా, సో దట్ అన్నీ మంచిగా ఫ్రై అవుతాయి కదా. ఆనియన్స్ ఫ్రై అయ్యాక క్యారెట్ అండ్ ఆలు యాడ్ చేసా. సో మీరు కావాలి అంటే బీన్స్, గ్రీన్ పీస్, సో మీకు కావాల్సిన వెజీస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. నౌ ఐఎమ్ యాడింగ్ 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ హియర్. సో ఇప్పుడు ఒక్కసారి అన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ అల్లం కొంచెం పచ్చి స్మెల్ రాకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఒక 2 minutes కుక్ చేసిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకుంటున్నా. సో ఇవన్నీ ఒక్కసారి మంచిగా కుక్ అవ్వాలి. డన్. ఆల్మోస్ట్ వెజిటబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయినాయి. సో దీంట్లో నేను ఇప్పుడు కొరియాండర్ పౌడర్ అండ్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నా. సో నాకు ధనియా ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉండదు, సో నేను 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 minutes మంచిగా కుక్ చేసుకోవాలి. రైస్ తీసుకున్నా. రైస్ ఇది మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసి, నేను బాస్మతి రైస్ యూజ్ చేయట్లేదు ఇక్కడ. అండ్ నేను ఇది ఫస్ట్ రైస్ దీంట్లో యాడ్ చేసి కాసేపు ఒక 2 minutes ఉంచి దాని తర్వాత వాటర్ యాడ్ చేస్తాను. రైస్ వేసాక ఒక 2 minutes కుక్ చేయాలి, ఎందుకంటే ఆ రైస్కి ఆయిల్ వేస్తాం కదా, ఆ వెజిటేబుల్ ఫ్లేవర్స్ అవన్నీ పట్టుకుంటాయి, అప్పుడు మంచి ఫ్లేవర్ కూడా యాడ్ చేసేసా. నాకు ఫైనల్లో అలా పచ్చి ఫ్లేవర్ ఉంటే నచ్చదు. సో ఇప్పుడే యాడ్ చేసేస్తే అట్లీస్ట్ కొంచెం అయినా కుక్ అవుతుంది కదా, సో అందుకే ఇప్పుడే యాడ్ చేసేసా. నేను 1 glass ఆఫ్ రైస్ తీసుకున్నా. సో నేను 1 glass రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నా. సో దానివల్ల మనకి రైస్ మంచిగా ఉంటుంది అన్నమాట, మెత్తగా అవ్వకుండా మంచిగా ఉంటుంది. దీంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైసే యూజ్ చేస్తున్నా, బాస్మతి రైస్ యూజ్ చేయట్లేదు. నాకు ఈ మధ్య నచ్చట్లేదు అంతా బాస్మతి రైస్, సో నేను మన రైసే యూజ్ చేస్తున్నా. ఒకసారి కలుపుకొని ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టి ఉంచండి. సో నేను రైతా కూడా ప్రిపేర్ చేస్తున్నా. అండ్ దీంట్లో కొంచెం ఇది మంచిగా ఫస్ట్ బీట్ చేసుకుంటా స్మూత్ టెక్స్చర్ కోసం. అండ్ దీంట్లో కొంచెం ఆనియన్ అండ్
కొత్తిమీర అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తా. కొంచెం మంచి సాఫ్ట్ టెక్స్చర్లా చేసేసుకొని జస్ట్ ఇవి యాడ్ చేసుకోవడమే. ఆల్మోస్ట్ మనకి వాటర్ కూడా ఫుల్గా బాయిల్ అయిపోతుంది. సో ఒక్కసారి మనం మంచిగా కలుపుకొని ఇంకా లిడ్ పెట్టేస్తే మంచిగా రైస్ కుక్ అవుతుంది. సో కొంచెం లిడ్ పెట్టినాక దాని మీద ఏదైనా వెయిట్ పెట్టి ఉంచండి. ఏ వెజ్ పులావ్ ఇస్ రెడీ. సో చూడండి, లైక్ రైస్ కూడా మనకి మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయిందనమాట. సో లిడ్ కాసేపు అలాగే పెట్టి కాసేపు ఉంచితే ఇంకా రైస్ మంచిగా వాటర్ అనేది లేకుండా బాగుంటుంది. సో మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే మీరు ఎప్పుడైనా కుక్ చేసుకున్నారా ఇలా? ఓకే, సీ యూ గైస్ ఇన్ అనదర్ వ్లాగ్. అంటిల్ దెన్, బాయ్ బాయ్. I love you.